హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా అందరికీ 2024 సంవత్సరం వస్తుంది కాబట్టి బిగ్ అందరికీ కొత్త సంవత్సరం. ఎన్నెన్నో కలలతో ఉంటారు కాబట్టి మీ అందరికీ మా ఛానల్ అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పు అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇలాగే అందరూ మీరు మాకు 23లో బాగానే సపోర్ట్ చేశారు. నెక్స్ట్ 24 కూడా బాగా సపోర్ట్ చేయాలి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఎన్నో ఆశలతో 2024 అడుగు పెడుతున్నాం. అందరూ మాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్. లక్ష్మి, ఏమబ్బా పొద్దుట దానికి అర్థమైన ల్యాప్టాప్కి ఏమి ఎలుగు పెడుతున్నాడు ల్యాప్టాప్ ముందర కూర్చొని నువ్వు. ఏం చేద్దాం, అబ్బా కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఇంకా అందుకోసమని ఒక మంచిది ఆలోచించాను అనమాట. కూర్చో. ఏంది ఆలోచించినావు? కూర్చో, ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో. ఏం ఆలోచించినావు అబ్బా? ఏం లేదు, నీ పేరు పైన మంచి చేద్దాం అనుకుంటున్నా. నీ పేరు మీద అందరికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని బ్లడ్ డొనేషన్ పెడదాం అనుకుంటున్నా. చాలా మంచి పనే లేదు, చేయండి. ప్రారంభించండి, రేపు కొత్త రోజు కదా, ప్రారంభించిన మంచి పనే లేదు. మంచి పనే కాదు, బ్లడ్ ఎవరిదో తెలుసా? ఎవరిది? నీదే. నానే తెక్కిస్తావు నువ్వు మరి. నీ బ్లడ్ అందరికి బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత అందరికి ఎవరు కావాలంటే అతను రేపు బ్లడ్ కావాలంటే నీకేమన్నా తెలివి ఉండదే? నా బ్లడ్ ఇస్తే పోమంటే పైకి నువ్వు ఆడిపోతావు. పై పోమంటే నా బ్లడ్ ఇచ్చి ఏమన్నా బాయిల నీళ్ళు అనుకుంటే తోడు చెక్ ఏమన్నా బ్లడ్ ఇప్పుడే నేను వీక్ ఉంటాను. నా బ్లడ్ అలా పోతే పైకి పోవడమే. వద్దు స్వామి, నీ దండం నీకు అట్లాంటి మాత్రం ప్రయోగాలు చేయదు. నువ్వు నా మాట, నువ్వు కొత్త సంవత్సరము బాగుంటది అంటే పోమంటే కదా కొత్త సంవత్సరమే. నువ్వు ఆడిపోతావు. పైకి వేస్తాను బ్లడ్ ఇస్తే బ్లడ్ ఎల్లా ఎగ్గితే ఇంకా ఫోన్ ఎట్లుంటాం చెప్పు. జ్యూస్ ఉంటుంది, జ్యూసులు నాకు జ్యూసులు ఏమొద్దు. నువ్వు అట్లా కార్యక్రమం మాత్రం పెట్టుకోవద్దు. నీకు దండం సార్ మొక్కుతాను. అట్లాంటి పనులు చేయకు. ఎన్నో తీసుకున్నా అట్లా చేయొద్దు. టమాటో జ్యూసు, కాకరకాయ జ్యూసులు ఇట్లా పోతుంది టెక్కిచ్చేది నీకు. డబ్బోయ్ నీకు దండం, నీకు మొక్కను నీకైనా తెలుగు చేస్తావా తెలుగున్నట్లు చేస్తావా? బ్లడ్ ఇస్తుందంట, బ్లడ్ ఇస్తున్నా ఎంత పేరు ఉంటుంది నీకు తెలుసా? వద్దు. ఏంది వద్దు? నాకే ఒక 30 పాయింట్లు 40 పాయింట్లు బ్లడ్ అయితే లేదు, ఉంటది 10 పాయింట్లు ఉంటది. అది కూడా అంత అందరు పోతే ఎత్తుకోతా నీకు పై వేస్తాను. జీన్స్ పాయింట్ దాన్ని ఉండేవి అన్ని నిజంగానే. నువ్వు మాట్లాడే మాటకి దీనికి ఏమన్నా సంబంధం ఉంటది? 10 పాయింట్లు బ్లడ్ ఫేడిస్తే పై పోతుంటే జీన్స్ ప్యాంట్ ఇస్తావు అంటారు. మరి పాయింట్ కావాలంటే జీన్స్ ప్యాంట్ ఇట్లాంటి మాత్రం పెట్టద్దు. నువ్వు ఏమన్నా పెట్టు. ఏ పేరు బాగుంటుంది చెప్పు, మన బ్లడ్ బ్యాంక్ ఏ పేరు బాగుంటుంది చెప్తే. వద్దబ్బా నీకు మొక్కుతాను స్వామి, నన్ను వదిలే. నువ్వు ఏదట్లా చేస్తున్నావు? ఏందట్లా చేస్తున్నావు? మరి నా పేరు పెడతావేమో. నానే బ్లడ్ ఇయ్యాలా, నా పేరు నాకేం అవసరం ఇచ్చేకి? మరి ఎవరి పేరు ఇలా? నా పేరు వద్దు. అసలు చేసేది నీ మనసు అట్లా కాన్సెప్ట్ ఒప్పుకోనబ్బా. నీ బ్లడ్ ఇచ్చుకో. నా బ్లడ్ ఎట్టుకు ఇస్తావు నువ్వు? నానుండేది అన్నికున్నాను. వద్దబ్బా, నాకేం అవసరం లేదు స్వామి. అట్లా కాదబ్బా, ఇప్పుడు నీ బ్లడ్ ఇస్తే మంచి బ్లడ్, నీ కొత్త బ్లడ్ వస్తుంది. వద్దొద్దు, బ్లడ్కి నీకు ఒక దండం. మన డాక్టర్ అడిగితే కూడా ఏ దండి ఉంది, కింటాలు ఇవ్వచ్చు. మీ భార్య వారి భర్తలకు ఇవ్వచ్చు. కూడా చెప్పినారు కింటల్ నేను గేదే మనిషిని. కింటల్ ఎట్లుంటది? 10 పాయింట్ల కంటే ఎక్కువ లేదు నా మొక్కనికి. మరి కింటల్ అంట డాక్టర్ దాన్ని పిలుచుకురాపో. యువత డాక్టర్ చెప్పింది నీకు కింటల్ లేదు. చెప్పినారు ఏమో లేదు ఎట్టనా కానీ నీ కొత్త సంవత్సరం నేనైతే అనుకున్నాను. నా మాట తీయద్దు, నేను అందరికి చెప్పుకున్నాను. నాకు పరువు తీయద్దు, సరేనా? అంటే అందరు మాట వినాలని నేను పై పోవాలా ఒకసారి? ఇస్తే ఏమవుతుందబ్బా? నేనబ్బా నా అత్త ఏదో ఇచ్చేది. ఇప్పుడే నేను వీక్ గా ఉన్నా.
నాకు మాత్రం నేను ఇట్లాంటి మాత్రం పెట్టుకోవద్దు. సరే దండం రేపు పెట్టి. సరే బ్యానర్ ఎట్లా సెట్ చేద్దాము ఎట్లా రేపు కథ చెప్తే నేను రెడీగా లేను, ఏడికి ఇచ్చేకి నేను రెడీగా లేను. ఏమని సెట్ చేసుకుని ఇచ్చేకి రెడీ. బ్యానర్ అబ్బా ఇప్పుడు ఏది చెప్పు ఆ బ్యానర్ రెడీ చేద్దాం. నువ్వు చెప్తే నువ్వు చెప్తే మనకి బాగుంటది, లేకపోతే చెప్పు. నువ్వు ఎట్లా మాట్లాడముందు అని బ్లడ్ నువ్వు అని నా ఫేస్ చూస్తే బ్లడ్ ఇచ్చేదారు లేకుండా మరి బ్లడ్ నాకే ఇంకొకరికి ఇస్తానంత అట్లుండారు. అట్లున్నా నేను ఫేస్ నీకేమైనా నువ్వే నాకు ఇయ్యాలంత అట్లున్నా వీక్ గా. మరి నేనే ఇయ్యాలంటే ఇంకా పైలక ఏమో లేక అవన్నీ నాకు సంబంధం లేదు, కానీ కొత్త సంవత్సరము నా మర్యాద తీయదు, నేనైతే ఒప్పుకొచ్చుకున్నాను, మా భార్య ఉంది సార్ అని అయితే చెప్పాను. సరే ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇప్పుడు బకెట్కే లేకపోతే ఒక కొన్ని స్టోరేజ్ చేసి పెట్టి ఇట్లా ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టేసాము. సరే డాక్టర్ కూడా వస్తారు. సరేనా, నువ్వు ఓకే చెప్తే సంతకాలు పేపర్ల మీద సంతకాలు పెట్టారు. నేను అస్సలు ఏం చేసినా చేసుకోవు. నా ఇంటికి ఇస్తాను, నాకేమవసరం వాళ్ళు ఎవరికో బ్లడ్ ఇచ్చే అంటే భర్త మాట తీసేస్తాను. నేను ఏదైనా ఇంటా, ఇది నా ఆరోగ్యానికి సంబంధించింది. ఇది నేను వినాను అంతే. భర్త అంటే నీకెంత తక్కువనా? అంటే నా బ్లడ్ దారిపోస్తావా నువ్వు? భర్త మాట పోతుందా? అదే బ్లడ్ దారిపోస్తావా అంటున్నాను. నా మాట పోతుందా? నీ బ్లడ్ ఇచ్చుకో, నా బ్లడ్ నీదే ఇస్తానని చెప్పినాను నేను. నేను అస్సలు నాకు అవన్నీ చెప్పొద్దు, నేను అడ్వాన్స్ కూడా తెచ్చుకున్నా. నేను ఏమన్నా చేసుకో అంటే నా డబ్బులకి అమ్ముతావా నా బ్లడ్? నీకు తెలియదు ఇది ఎంత ఇడిస్తే ఈ వార్తలు వేరకలు చెప్తాను చూడి. నా బ్లడ్ డబ్బులకి అమ్ముతావు నువ్వు. మరి నాకే ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకుంటే మరి నా బ్లడ్ ఇస్తాడంట. నేను వేస్తాను ఈయన నీకు దండం సామి, నీకు మొక్కన మొక్తాను, నన్ను వదిలే అంతే. నాకేమవసరం? ఇట్లా కూర్చోడా ఇంత పని కదా. నేను ఇయ్యానంటే నీకు అర్థం కాసి వస్తే బ్లడ్ నా మాట పోనీ ఇన్ని లేను. అది నా ఆరోగ్యం సంబంధించింది, ఎవరితో అవసరం నాకు. మరి అట్లా చేస్తే ఎట్లా? అంతే, నాకు అనవసరం అబ్బా నీతో నా బ్లడ్ బ్యాంక్ అంట. మరి ఓపెనింగ్ చేసి ఏడుదో అనుకో, నేను నాదే తోడతావేమో. నీళ్ళు ఉన్నట్ట బ్లడ్ అందరికి. నీళ్ళు సప్లై ఏం అవసరం లేదు స్వామి, నీకి, నీ ల్యాప్టాప్ కి, నీ బ్యాంక్ కి దండం.